హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హుషారు వ్లాగ్స్. టైలరింగ్ క్లాస్‌లో భాగంగా నేను బిగినర్స్‌కి కూడా బ్లౌజ్‌ను ఏ విధంగా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలనేది వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వారు ఉంటే అవి ఖచ్చితంగా చూడండి. చాలా ఈజీగా అర్థమయ్యేలాగా అయితే చూపించాను. నేను ఈరోజు మీకు ఒక మోటివేషన్ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. అంటే నాకు అనిపించిందే నేను చెప్తున్నాను. మీలో ఎవరికైనా టైలరింగ్ చేయాలని ఇష్టంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ అయితే చూడొచ్చండి. చూస్తే ఎలా నేర్చుకోవాలి, ఎలా కొలతలు తీసుకోవాలనేది ఈజీగా ఉంటుంది. మీలో ఎవరికైనా నాకు బ్లౌజ్ కటింగ్ చేయటం రాదు, నేను చేయగలనా అనే భయం ఉందా? అయితే ఆ వీడియో మీకోసమే అండి. ఈరోజు నేను బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా బ్లౌజ్ కటింగ్ని అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూపించాను. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క టైలర్ కూడా ఒకప్పుడు బిగినరే అండి. కాబట్టి భయపడకుండా చివరి వరకు వీడియోనైతే చూసేయండి. నేను ఈరోజు ఈ బ్లౌజ్‌కి కొలతలైతే ఏం చెప్పడం లేదండి. ఈ బ్లౌజ్‌కి సంబంధించిన కొలతలు నేను ఇంతకుముందు ఒక 2 బ్లౌజులైతే కట్ చేసి స్టిచ్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడండి. అంటే నేను ఇందులో కేవలం మార్కింగ్స్ అన్నీ పెడతాను కానీ ఎలా మార్కింగ్స్ పెట్టాను ఏందనేది మాత్రం చెప్పనండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే ఆ వీడియోలనైతే చూసేయండి. నేను ఎప్పుడూ కూడా ఒక విషయం చెప్తూ ఉంటానండి. టైలరింగ్ అనేది కేవలం ఒక పని కాదు. అది ఒక కళ. మొదటి రోజే ఎవ్వరికీ కూడా పర్ఫెక్ట్‌గా రాదండి. రెండోసారి చిన్న తప్పులు జరుగుతాయి. కానీ మూడోసారి, నాలుగోసారి ఇలా ప్రాక్టీస్ చేస్తే మీలో మీరే ఆశ్చర్యపోయేంత మార్పయితే కనిపిస్తుంది. కాబట్టి నాకు రాదు అనే మాటను ఈ రోజు నుంచే మర్చిపోండి. దానికి బదులుగా మనం నేను నేర్చుకుంటున్నాను, నేను తప్పకుండా చేయగలను అని అనుకోండి. ఈ ఒక్క ఆలోచన మిమ్మల్ని మంచి టైలర్‌గా మారుస్తుంది. మీరు ఈరోజు నేర్చుకుంటున్న ఈ కళ రేపు మీ కుటుంబానికి ఉపయోగపడవచ్చు. అదే కళ మీకు ఒక మంచి ఆదాయ మార్గం కూడా కావచ్చు. ఒకవేళ అండి ఇది ఆదాయ మార్గం కాకపోయినా మన ఇంట్లో వాళ్ళ బట్టలు మనం కుట్టుకున్నా తప్పు లేదు కదా అండి. ఎందుకంటే మన బట్టలు మనం కుట్టుకున్నా ఆ కుట్టుకూలి ఖర్చు కూడా తగ్గుతుంది కదా. మనవి, మన పిల్లలవి, మన అమ్మవి, అత్తవి ఇలా కుట్టుకుంటూ ఉన్నా కూడా ఈ ఖర్చులు కూడా మనం తగ్గించుకోవచ్చు కదా అండి. అందుకనేసి ఎవరికి వాళ్ళు ఓన్గా నేర్చుకొని కుట్టుకున్నా కూడా సరిపోతుందండి. బయట వాళ్ళే కుట్టాలి అని ఆలోచన కన్నా కూడా మనం కుట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది లేడీసు ఇంట్లో నుంచే నేర్చుకొని చిన్న చిన్నగా ప్రారంభించి ఈరోజు మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. వాళ్ళకు వచ్చిన ఈ విజయం ఒక్క రోజులో రాలేదండి. అది ఓపికతో కష్టపడి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం వల్ల వచ్చింది. కాబట్టి మీరు కూడా మీ ప్రయాణాన్ని ఈరోజే ప్రారంభించండి. ఎవరితో కూడా మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. నిన్నటి మీకంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంటే చాలు. అదే మనకి నిజమైన విజయం. ఈ చేతులతో కుట్టిన ఫస్ట్ బ్లౌజు పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ అదే మీకు రెండో బ్లౌజును ఇంకా బాగా కుట్టే అనుభవాన్ని ఇస్తుంది. ఇట్లా 3, 4 మనం కుట్టుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఎప్పుడూ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్‌గా బ్లౌజ్ పీస్ మీద కాకుండా కాటన్ శారీస్ ఉంటాయి కదండీ. కాటన్ శారీస్ కానీ, చున్నీలు కానీ ఇలా ఉంటాయి కదా ఇంట్లో ఖాళీగా మనం వాడని వస్తువులు అట్లా వాటిని కట్ చేసుకోవచ్చు. లేదా పేపర్ పైన కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా మనకి ఏదో ఒక ఆలోచనతోటి ఆలోచిస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఉపాయం దొరుకుతుందండి. ఇలా ఈజీగా ఎవరిమైనా కూడా కట్ చేసుకోవచ్చు. ఇదండి నేనెప్పుడూ కూడా నాకు నేను ఇలా మోటివేషన్ ఇచ్చుకుంటూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. కానీ ఈ బ్లౌజ్కి అయితే చాలా పీసులు అతుకులు అయితే పడ్డాయండి. ఇది బ్లౌజు లైనింగ్ క్లాత్ మీటర్ అయితే లేదండి. 80 సెంటీమీటర్స్ అయితే ఉంది. హ్యాండ్స్కి అలాగే అన్నీ కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కే జాయింట్స్ లేవండి. హ్యాండ్స్కి షేప్ బెల్ట్లకి అయితే నేను వేరే క్లాత్ అయితే వేశాను. చాలా ఇబ్బంది పడ్డానండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు క్లాత్ సరిపడనంత ఉంటే మాత్రమే చూసుకొని కట్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి కొలతల్ని ఒక నోట్బుక్ పెట్టుకొని ప్రతి కొలతను కూడా రాసుకోవాలి అండి. అప్పుడు ప్రతి తప్పు నుంచి కూడా మనం ఒక లెసన్ అనేది నేర్చుకోవచ్చు.